తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు ఉగ్రరూపం దాచాయి. చలో సెక్రటేరియట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయడం, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు సహా బీసీ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు వంటి ప్రధాన డిమాండ్లతో బీసీ జనసభ నాయకులు, నిరుద్యోగులు సచివాలయం దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సచివాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్కే భవనం వైపు దూసుకెళ్లారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ సహా ఆందోళనకారులను అరెస్టు చేసి డీసీఎం వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని రాజారాం యాదవ్ మండిపడ్డారు. అటు చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఉపకార వేతనాలు, బోధన రుసుములు విడుదల చేయాలన్న డిమాండ్తో జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది.